అందరూ సమ్మర్ హాలిడేస్ కి ఎక్కడెక్కడికి వెళ్ళారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. మేమైతే సమ్మర్ హాలిడేస్ కి మా వదిన వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో అక్కడ అందరం కలిసాం కదా, ఇలా టైం పాస్ గా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా నేను నా మేనకోళ్ళు అయితే నూడిల్స్ అయితే చేస్తున్నాము. వెజ్ నూడిల్స్ స్ట్రీట్ స్టైల్లోనే చేసాము, బట్ బాగా హెల్దీ అనమాట. ఇంకా మనం ఎప్పుడు బయట తింటాం అవే టేస్ట్ అనుకుంటాం, కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మా మేనకోడలు వచ్చేసి చాలా బాగా చేసింది. ఇది వెజ్ నూడిల్స్ కాబట్టి సో చికెన్ ఎగ్ ఏమీ లేదు, ఓన్లీ వెజిటేబుల్స్ తోనే చేసాము. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ చేసాము. ఇక్కడ మేము చేస్తుంటే వాళ్ళ మా అమ్మ జయదేవ్ అయితే అక్కడ కూర్చుని అనుకుంటున్నారు, అండ్ మా వదిన వచ్చేసి నా కిచెన్ ఏం చేస్తున్నారో మొత్తం నాశనం చేసేయండి అంటుంది. మేమైతే చక్కగా ప్రొఫెషనల్ లాగా మొత్తం నా మేనకోళ్ళే మొత్తం చూసుకుంది. ఇంకా దాంట్లోకి మేము సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ అన్ని కూడా వేసేసి ఏదో స్టైల్లో చేసేసాము. సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ అందరం ఒక చోట కలిస్తే అదొక హ్యాపీనెస్ కదా, చక్కగా టైం పాస్ అయిపోద్ది. అలాగా చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి చాలా సాడ్ అయిపోతాం. ఫైనలీ మా వెజ్ నూడిల్స్ అయితే కంప్లీట్ అవుతుంది. టేస్ట్ అయితే బాగా కుదిరింది. దాంట్లోకి వచ్చేసి టమాటా సాస్,